టీవీఎస్ మోటార్స్ కంపెనీ వాళ్ళు తాజాగా టీవీఎస్ ఐక్యూబ్ 09 అనే మోడల్ని కేవలం 1,07,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్తో అందుబాటు ధరలో తక్కువ రేంజ్తో మార్కెట్లోకి అయితే లాంచ్ చేసింది. దాంతో సగటు కస్టమర్లు అందరూ కూడా టీవీఎస్ మోటార్స్ కస్టమర్ల కోసం ఆలోచించి బడ్జెట్లో ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకొచ్చింది అని అనుకోవచ్చు. అయితే ఈ వీడియో మీరు చూసిన తర్వాత టీవీఎస్ మోటార్ కంపెనీ వాళ్ళు తమ మార్కెటింగ్ స్ట్రాటజీతో కస్టమర్ని తెలివిగా ఎలా బుట్టలో వేసుకుందో మీకు చెప్తానండి. అలానే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ సెగ తగిలే టీవీఎస్ మోటార్ కంపెనీ వాళ్ళు తమ ఎలక్ట్రిక్ స్కూటర్ కొత్త వేరియంట్ని లాంచ్ చేశారు. పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఎంవీఎస్ ఆటో తెలుగు. రీసెంట్గా టీవీఎస్ కంపెనీ లాంచ్ చేసిన ఐక్యూబ్ 09 సంబంధించిన స్పెసిఫికేషన్స్ ఒకసారి చూద్దాం. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో మనకి 3 కిలోవాట్ల బిఎల్డిసి హబ్ మోటార్ యూస్ చేస్తున్నారు. 4.4 కిలోవాట్ల పీక్ పవర్ మోటార్ ఉంది. అలానే ఇందులో 2.2 కిలోవాట్ అవర్ లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ యూస్ చేస్తున్నారు. ఒకసారి ఛార్జ్ పెడితే 75 కిలోమీటర్ల రియల్ రేంజ్ ఆఫర్ చేస్తున్నారు. అలానే ఈ స్కూటర్లో మనకి టాప్ స్పీడ్ 75 కిలోమీటర్లు. దీంతో పాటుగా మనకి 950 వాట్ల ఫాస్ట్ ఛార్జర్ ఇస్తున్నారు. 0 నుండి 80% ఛార్జింగ్ 2 గంటల్లోనే అయిపోతుంది. అలానే ఇందులో మనకి 5 అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా ఆఫర్ చేస్తున్నారు. సో మంచిగా కస్టమర్లకు కావాల్సిన అన్ని ఫీచర్స్తో టీవీఎస్ కంపెనీ వాళ్ళు మంచి ప్రైస్తో ఎలక్ట్రిక్ స్కూటర్ని లాంచ్ చేశారని అనుకుందాం. ఇప్పుడు మనం ఒక ఇంట్రెస్టింగ్ కథను విందాం. ఒకసారి మనం 2020 సంవత్సరానికి అంటే ఒక 4 సంవత్సరాలు వెనక్కి వెళ్దాం. సరిగ్గా 2020 సంవత్సరంలో జనవరి నెలలో టీవీఎస్ మోటార్ కంపెనీ వాళ్ళు ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ని లాంచ్ చేశారు. మరి ఆ స్పెసిఫికేషన్స్ కూడా ఒకసారి చెక్ చేద్దాం. 2020 సంవత్సరంలో టీవీఎస్ ఐక్యూబ్ లాంచ్ చేసిన స్పెసిఫికేషన్స్ ఏంటో తెలుసా? 3 కిలోవాట్ల బిఎల్డిసి హబ్ మోటార్, 4.4 కిలోవాట్ల పీక్ పవర్ మోటార్, 75 కిలోమీటర్ల టాప్ స్పీడ్, బ్యాటరీ ప్యాక్ సేమ్ 2.2 కిలోవాట్ అవర్ల బ్యాటరీ ప్యాక్ లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్, ఒకసారి ఛార్జ్ పెడితే 75 కిలోమీటర్ల రేంజ్. ఇటు వచ్చి ఛార్జింగ్ టైం అయితే మార్చారు. ఫాస్ట్ ఛార్జర్తో 0 to 80%. ప్రీవియస్గా అయితే మనకి ఒక 5 అవర్స్ ఛార్జింగ్ టైం అయితే ఉండేది. అంటే 2020 సంవత్సరంలో టీవీఎస్ మోటార్స్ లాంచ్ చేసిన ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ని ఇవాళ 4 సంవత్సరాల తర్వాత ఐక్యూబ్ 09 అనే పేరుతో మరలా రీలాంచ్ చేసింది అంతే. ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే 2021 ప్రాంతంలో టీవీఎస్ మోటార్స్ కంపెనీ వాళ్ళు వీళ్ళ 2.2 కిలోవాట్ అవర్ల బ్యాటరీ ప్యాక్ వేరియంట్ని కాస్త డిస్కౌంటిన్యూ చేసి 3 కిలోవాట్ అవర్ల బ్యాటరీ ప్యాక్ వేరియంట్తో 1,30,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్తో ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేశారు. ఇవాళ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ రేటు దాదాపుగా 1,36,000 రూపాయల ప్రైస్ ఉందండి. దానికి కారణం 3 కిలోవాట్ అవర్ల బ్యాటరీ ప్యాక్ కావడం వల్ల. అయితే మీరు ఒకటి అనొచ్చు, ఇవాళ టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రైస్ చూసుకున్నట్లయితే 1,07,000 రూపాయలే, తక్కువ ప్రైస్కే లాంచ్ చేశారు. కానీ 2020 సంవత్సరంలో ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ని 1,15,000 రూపాయలకి లాంచ్ చేశారు. తక్కువకే కదా ఇచ్చారని అనుకోవచ్చు. కానీ వాస్తవానికి 2020 సంవత్సరంలో వాళ్ళు లాంచ్ చేసిన ప్రైస్ అనేది ఆన్ రోడ్ ప్రైస్, అంటే వితౌట్ ఇన్సూరెన్స్తో వాళ్ళు చెప్పే ప్రైస్ అనమాట. ఇప్పుడు ఎక్స్షోరూమ్ ప్రైస్ చూసుకున్నట్లయితే 1,07,300 రూపాయలుగా ఉంది. ఇవాళ ఇన్సూరెన్స్ ఎంత తక్కువ వేసుకున్నా ఒక 7,500 రూపాయలు అవుతుంది. అంటే ఇప్పుడు కూడా ప్రైస్ ఎంతకి ఇస్తున్నారు? 1,15,000 రూపాయలు ఆన్ రోడ్ ప్రైస్కి ఇస్తున్నారు. టీవీఎస్ మోటార్స్ కంపెనీ వాళ్ళు 2021 సంవత్సరం తర్వాత డిస్కంటిన్యూ చేసిన ఐక్యూబ్ 2.2 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ని మరలా ఇప్పుడు రీలాంచ్ చేసారు తప్పిస్తే వీళ్ళు కొత్తగా ఏం చేసింది అయితే లేదు. మరి ఎందుకు టీవీఎస్ మోటార్స్ కంపెనీ వాళ్ళు ఎలా చేశారు? ఫస్ట్ కారణం ఏంటంటే మార్కెట్ కాపాడుకోవడానికి. ఇవాళ ఎలక్ట్రిక్ స్కూటర్స్ వాడేవాళ్ళు లేదంటే సాధారణంగా స్కూటర్ నడిపేవాళ్ళు ఎక్కువ మంది పర్సంటేజ్ మహా అయితే ఒక 40 నుండి 50 కిలోమీటర్ వరకు రోజు ట్రావెల్ చేస్తారు. ఇది మేజర్ పర్సంటేజ్. కొంత పర్సంటేజ్ ఇంకా ఎక్కువ కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేస్తారు. సో ఎక్కువ మంది టార్గెట్ చేసేది ఒక 50 to 60 కిలోమీటర్స్. అది డీసెంట్ రేంజ్తో ట్రావెల్ చేస్తారు. ఇప్పుడు ప్రైస్ సెగ్మెంట్ చూసుకున్నట్లయితే టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రెజెంట్ మొన్నటి వరకు ప్రైస్ చూసుకున్నట్లయితే 1,36,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్తో ఆఫర్ చేసేవారు. కానీ అదే ప్రైస్ సెగ్మెంట్లో ఓలా S1 Pro Gen 2 వేరియంట్ ఉంది. సో దాంతో వీళ్ళ మార్కెట్ని కాస్త ఓలా కంపెనీ వాళ్ళు తీసుకునేవారు. రీసెంట్గా యాంపియర్ నెక్సస్ ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ అయింది 1,10,000 రూపాయలకి. వీళ్ళు కూడా 100 కిలోమీటర్ పైగా రేంజ్ ఇస్తున్నారు. ఐక్యూబ్ ఇచ్చే రేంజ్ కన్నా ఎక్కువ రేంజ్ ఇస్తున్నారు. సో మళ్ళీ వీళ్ళ మార్కెట్ని వీళ్ళు కూడా షేర్ చేసుకునే అవకాశం ఉంది. కాకపోతే తక్కువ రేట్లో కస్టమర్లు ఎక్కువగా ప్రయాణించే డిస్టెన్స్ ఎంత? ఒక 50-60 కిలోమీటర్. సో దాన్ని టార్గెట్ చేసి టీవీఎస్ 4 సంవత్సరాల క్రితం సక్సెస్ అయిన ఐక్యూబ్లో మళ్ళీ 75 కిలోమీటర్ల రేంజ్ వేరియంట్తో అదే వేరియంట్ని వీళ్ళు లాంచ్ చేశారనమాట. రెండో కారణం ఏంటంటే మార్కెట్ వాటాని పెంచుకోవడం కోసం. ఇవాళ టీవీఎస్ మోటార్ కంపెనీ నుండి మొన్నటి వరకు వేరియంట్స్ చూసుకున్నట్లయితే 1,30,000 రూపాయల నుంచి ప్రైస్ స్టార్ట్ అయ్యి 1,40,000 రూపాయల ఎక్స్షోరూమ్ ప్రైస్ వరకు మాత్రమే ఉండేది. కానీ వీళ్ళ కాంపిటేటర్ని ఎగ్జాంపుల్కి తీసుకుంటే ఓలా S1 Pro Gen 2 వేరియంట్ వచ్చి 1,30,000 రూపాయలు ఒక స్కూటర్ ఉంది. సో డైరెక్ట్గా వీళ్ళ 1,30,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్లో మార్కెట్ని ఓలా మరియు టీవీఎస్ షేర్ చేసుకుంది. కాకపోతే ఓలా కంపెనీ ఏం చేసింది? కేవలం 1,30,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్ తో టార్గెట్ చేసి ఆపేలేదు. 1,10,000 రూపాయల మార్కెట్ ని టార్గెట్ చేసి ఓలా S1 లాంచ్ చేసింది. అలానే ఓలా S1 X వేరియంట్, అలానే రీసెంట్ గా 70,000 రూపాయలకి ఒక ఎలక్ట్రిక్ స్కూటర్,
₹1,00,000 ఒక ఎలక్ట్రిక్ స్కూటర్. ఇలా ప్రతి మార్కెట్ సెగ్మెంట్ ని క్యాప్చర్ చేసుకుంటూ వచ్చింది ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ. సో టీవీఎస్ మోటార్ కంపెనీ వాళ్ళు కూడా తమ మార్కెట్ షేర్ ని ఎలాగో వేరే కంపెనీ తీసుకుంటుంది కాబట్టి ఎక్కువ మంది కస్టమర్లు కొనే మార్కెట్ సెగ్మెంట్ ఏంటని ఆలోచిస్తే ₹1,00,000 ప్రైస్ సెగ్మెంట్ కనిపించింది. సో ₹1,00,000 ప్రైస్ సెగ్మెంట్ ని టార్గెట్ చేసి టీవీఎస్ మోటార్ కంపెనీ వాళ్ళు ఆలోచించిన వేరియంటే టీవీఎస్ iQube 09. ఎప్పుడైతే టీవీఎస్ మోటార్ కంపెనీ వాళ్ళు ₹1,30,000 ప్రైస్ సెగ్మెంట్ లో ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ ఆఫర్ చేస్తూ ఇప్పుడు ₹1,00,000 ప్రైస్ సెగ్మెంట్ ఇంకొక స్కూటర్ మోడల్ కూడా ఆఫర్ చేయడం వల్ల వీళ్ళ మార్కెట్ పెరుగుతుంది, సేల్స్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. సో ఓలా ఎప్పుడు నెంబర్ 1 లో ఉంటుంది, వీళ్ళ నెంబర్ 2 లో ఉంది. సో వీళ్ళ సేల్స్ పెరగవచ్చు, ఓలా ఎలక్ట్రిక్ దాటే అవకాశం ఉండొచ్చు, కొంచెం కష్టమే, బట్ వీళ్ళు ట్రై చేయొచ్చు. అలా చేసే అవకాశం కూడా ఉంటుంది. ఒక్కటైతే క్లారిటీగా చెప్పొచ్చు, మార్కెట్ లో ఉండాలంటే మార్కెట్ కి తగ్గట్టుగా ఆ కంపెనీ అయితే వాళ్ళ స్ట్రాటజీస్ ని మార్చుకోవాలి. ఎప్పుడు తమ స్ట్రాటజీనే ఫాలో అవుదాం అనుకుంటే ఎక్కువ కాలం ఏ కంపెనీ కూడా సర్వే కాలేదు, ఈవెన్ అది పెద్ద కంపెనీ అయినా కూడా. ఇక ఈ టీవీఎస్ మోటార్స్ కంపెనీ వాళ్ళు 09 మోడల్ ఆ ప్రైస్ ఓకేనా, ₹1,07,000 ప్రైస్ కి ఓకేనా అంటే అది ఓకేనా కాదో కాసేపు పక్కన పెడితే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ స్ట్రాటజీస్ వల్ల ఆ సెగ ఏదైతే ఉందో టీవీఎస్ మోటార్స్ కంపెనీ వాళ్ళు కూడా తగిలిందనే చెప్పాలి. సో ఇవాళ ₹1,07,000 ప్రైస్ సెగ్మెంట్ మీద ఫోకస్ చేసిందంటే అది ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళ అని చెప్పి నిర్మోహమాటంగా చెప్పవచ్చు. ఇక ప్రైస్ సెగ్మెంట్ చూసుకున్నట్లయితే ₹107,000 ప్రైస్ సెగ్మెంట్ ఎక్స్షోరూమ్ ప్రైస్ మాట్లాడుకుంటే ప్రీవియస్ గా ఒక 4 సంవత్సరాల ప్రైస్ కి సేమ్ అదే ప్రైస్ తో అయితే వీళ్ళు లాంచ్ చేస్తారు, పెద్దగా డిఫరెన్స్ లేదు. కాకపోతే కస్టమర్ కి అడిషనల్ బెనిఫిట్ ఏమి ఇచ్చారంటే ఇప్పుడు ఫాస్ట్ ఛార్జర్ అయితే ఇస్తున్నారు. సో ఫాస్ట్ ఛార్జర్ అయ్యే ఖర్చును కూడా పెడితే ఒక ₹1,00,000 ప్రైస్ అనేది మంచి ప్రైస్ అయ్యి ఉండదు, కానీ ఇప్పుడు కూడా మంచి ప్రైజే, అది టీవీఎస్ కి మంచి చేసే ప్రైస్ అనమాట. సో ఇది టీవీఎస్ కంపెనీ వాళ్ళు కొత్తగా లాంచ్ చేసిన పాత ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన పూర్తి సమాచారం. మీలో కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ పోయిస్తున్నట్లయితే మీ ఓనర్షిప్ రివ్యూని మాతో షేర్ చేద్దాం అనుకున్నట్లయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, డిస్క్రిప్షన్ ఉన్న ఫామ్ ని ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కరెంట్ కోసం ఈవీ కుర్రాడి ఛానల్, రివ్యూస్ కోసం ఈవీ కుర్రాడి రివ్యూస్ ఛానల్, ఏ కరెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ద నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్.